హలో హలో ఎక్కడున్నారు? ఫ్లాట్ బీజన్ రా. మరి నాతో ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పు. అది అనుకోకుండా రాకేష్ గారు వస్తాను. ఎందుకు రాసి వెళ్ళి చెప్తావు? రామకృష్ణ గారు వచ్చాక మా ఇల్లు వాడుకోవడానికి అవ్వట్లేదనేగా నన్ను బాగా వాడు చేస్తున్నారు. ఆడు మరీ ఫోర్స్ చేస్తుంటే సర్లే ఇంక సోది చెప్పక. మినిమం మనశ్శాంతి లేదు. ఏరా బంటి, ఇక్కడేం చేస్తున్నావురా? సిగరెట్ తిరిగేసి పెట్టుకున్నావురా? నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు? అదేంట్రా తెల్ల చొక్క వేసుకున్నావు కదరా? మనసు బాగాలేదని మందేద్దాం అంటే ఆ ప్రశాంతత కూడా లేదు నాకు. అరే మధ్యాహ్నం ఆఫీస్ టీం అంతా కలిసి లంచ్కి వెళ్ళావరా? ఫొటోస్ చూస్తావా? అదో అరే చూడు చూడు, ఇటు చూడు, ఈ ఫోటో చూడు. బాను ఎంత బాగా అవుతుంది కదా? బాగుంది కదా బాను? రే చూడరా, ఈ ఫోటో చూడు, ఈ ఫోటో చూడు, ఇక్కడ చూడు. ఇప్పుడు నేను మామూలుగా ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వను. ఏదో నువ్వు మంచోడు కాబట్టి నీ సుడి బాగుండి నేను మందేసున్నా కాబట్టి నీకేదో చెప్పాలనుకుంటున్నాను. చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు ఎటు వెళ్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎందులే వయసులో పెద్దోడు మళ్ళీ. ఇప్పుడు మనలో అన్నమాట నీకు 35 ఉంటాయి కదా? 33రా. 33 అంటే 10 ఏళ్ళు తక్కువ ఏం కాదు. 33 అనేది పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య ఏం కాదు. వయసులో చిన్నోడు వీడికేం తెలియదు అనుకుంటున్నారు ఏంటో. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నా. రోజు పక్క బాబడి దువ్వేవాడు, ఇవాళ పైకి దువ్వావు. బొట్టు ఉండేది రోజు, ఇవాళ ఏమైంది? ఫేస్కి పౌడర్ పెరిగింది, కండలు పెరుగుతున్నాయి, కసరత్తు పెరుగుతుంది. మాకు తెలియదు అనుకుంటున్నారేంటి? ఇవన్నీ దాన్ని తగులుకోవడానికేగా. అదేంట్రా ఆడపిల్లని దాన్ని దీన్ని అనకూడదా? తప్పురా. అయిపోయి ఇదిగో ఒకటి చెప్తాను జాగ్రత్తగిను. ఒక అమ్మాయికి 22 ఏళ్ళకి పెళ్ళి అయితే చాలా క్యూట్ అని అర్థం. ఒక అమ్మాయికి 26 ఏళ్ళకి కూడా పెళ్ళి అవ్వలేదంటే అది కన్ఫ్యూజ్డ్ అని అర్థం. ఒక అమ్మాయికి 30 ఏళ్ళకి కూడా పెళ్ళి అవ్వలేదనుకో అది చాలా కాంప్లికేటెడ్ అని అర్థం. కాంప్లికేటెడా? ఆ మాటకు వస్తే నాకు అదే వయసు కదరా. నీకు డిలే అవసరం లేక అవ్వలేదు, అవకాశం లేక అయింది. ఎంత 30 ఏళ్ళు వచ్చినా భానులో ఇంకా చిన్నపిల్ల ఉందిరా. తనకు అదే అందం. ఆఫీస్లో ఎన్ని సమస్యలు వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది. దాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పటికీ భాను మాటలకి ఆశ్చర్యపోతూనే ఉంటా. భానుని భలే బాగా పెంచారురా. అమ్మాయి అంటే ఇలాగే ఉండాలనిపించేలా పెంచారు.